అడుగుతూ ఉంటే మాట్లాడరేంటి? ఈవిడ ఎవరు? మీది అక్క? మా అక్క కాదు, మా అమ్మ. నో, మీరు మరీ టూ మచ్ అబద్ధం చెప్పకండి. ఆవిడ మీ అమ్మలాగా ఉందా? మీకు అక్కలాగా ఉంది. మీరు చెప్పండి మేడం, మీరు ఈవిడకి అక్కే కదా? ఏంటి మీరనేది? మై గాడ్, నా అందం చూసి, నా గ్లామర్ చూసి ఎవరైనా ఇలాగే అనుకుంటారు. నేను తనకి మదర్ని. మీరు చెప్పేది నిజమా? ఈమెకి మీరు మదరా? అరే నిజమండి, చిన్న వయసులో పెళ్ళైపోయింది కాబట్టి ఇలా ఉన్నాను. లేకపోతే మా శృతికి సిస్టర్లా ఉంటాను. యు ఆర్ కరెక్ట్ జీ. మీది ఇంటర్వ్యూ, మాది తీసుకోవచ్చా? వై నాట్? ఎస్ శృతి, వీళ్ళని లోపలికి తీసుకుని రా, ఇంటర్వ్యూ ఇస్తాను. రా. చెప్పింది కదా, పదండి. సూపర్ బాలు, మన ప్లాన్ వర్కౌట్ అయింది. మాకు ఫ్యాన్స్. ఫ్యాన్సా? మీకా? ఏ ఉండకూడదా? మేము ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చాము మేడం. ఇంటర్వ్యూవా? ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. నా వాయిస్ విని గుర్తుపడతాడేమో. నువ్వేం కంగారు పడుకో, కూల్ కూల్. వీళ్ళేం సాధించారని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మొన్న ఈ మధ్య మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కిట్టి పార్టీకి వెళ్తే అక్కడ వీడియో తీశారు. ఆ వీడియో తెగ వైరల్ అయిపోయింది. అసలు నా గ్లామర్ ఏంటి, ఆ గ్లామర్ కున్న రహస్యం ఏంటి అన్నది తెలుసుకోవడానికే వీళ్ళు ఇంటర్వ్యూకి వచ్చారు. గొంతు ఎక్కడో విన్నట్టుందే. అవును, మీ ఛానల్ పేరేంటి? అతిలోక సుందరి. ఏంటి, అతిలోక సుందరియా? ఒకసారి మీ ఛానల్ వీడియో చూపించండి. అడుగుతుంది మిమ్మల్ని, చూపించండి. అసలు మీ ఛానల్లో వీడియోస్ ఉన్నాయా? ఉన్నాయి ఉన్నాయి, చూపించండి మరి. ఏంటి, అసలు వాళ్ళకి ఛానల్ ఉందా లేదా, ఉంటే అందులో వీడియోస్ అప్లోడ్ చేశారా లేదా అని చెక్ చేస్తున్నావా నువ్వు? అయ్యో అది కాదు శృతి. చూడు, వాళ్ళొచ్చింది మా కోసం, అంటే వాళ్ళు మా గెస్ట్లు. వాళ్ళని ఇలా అనుమానించి అవమానించాలని చూస్తే క్షమించే ప్రసక్తే లేదు. అవును, నాలాంటి అందగత్తిని ఇంటర్వ్యూ చేస్తున్నారని నీకు కుళ్ళు కదా? ఏదో ఒక తిక్కవాగుడు వాగి వాళ్ళని వెళ్ళగొట్టాలని చూస్తున్నావు కదా? అవునవును, ఇంతటందం దేశంలో ఎవ్వరికీ లేదు. మరి ఏంటి అంటున్నావు? నేనేమనలేదు, ముందు కార్యక్రమం కానివ్వండి అంటున్నాను. సరే, మీరు పైన గెస్ట్ రూమ్ లో రిలాక్స్ అవ్వండి, మేము వచ్చేస్తాం. అలాగే మేడం జీ. రా. బాలు, మన ప్లాన్ సక్సెస్ అయింది. బాలు, అది టిఫిన్ చేస్తుంది, తర్వాత గోవింద.
బాలు సక్సెస్ మన ప్లాన్. అమ్మా, అత్తయ్య, పున్నమి. భాగ్యం, అక్క, ఏమైందమ్మా? ఏమైందక్క? కడుపులో నొప్పి, కడుపులో నొప్పి. ఏమైందక్క? భాగ్యం, తీసుకెళ్దాం పదండి. అక్క, జాగ్రత్త, మెల్లిగా. అమ్మా, భాగ్యం, ఇలా కూర్చో, కూర్చోమ్మా. అమ్మా, అక్క, నా వల్ల కావడం. ఏమైందక్క? పెయిన్ భరించలేకపోతున్నాను అత్తయ్య. భాగ్యం, అమ్మా, పోర్చుకోమ్మా, పోర్చుకో. వకీల్ సాబ్, ఏమండి అత్తయ్య గారు? వకీల్ సాబ్, తొందరగా రండి. భాగ్య వకీల్ సాబ్, భాగ్య ఏమైంది? ఏమైందో తెలియదురా, నొప్పని ఏడుస్తోంది. అయ్యో భాగ్యం, వదినా ఏమైంది? వదినా, ఏమైంది వదినా? అమ్మ భాగ్యం ఏమైందమ్మా? ఏమోనండి, ఉన్నట్టుండి కడుపు నొప్పని ఏడుస్తోంది. లేదు. ఏమండి, భాగ్యం పరిస్థితి చూస్తుంటే నాకెందుకో భయంగా ఉందండి. హాస్పిటల్ కి తీసుకెళ్దాం. అలాగే సావిత్రి. నా వల్ల కావట్లేదు అత్తయ్య, అత్తయ్య. మీరు కంగారు పడకండి, నేను ఇప్పుడే వస్తాను. భాగ్య అమ్మా, భాగ్యం, కాస్త ఓర్చుకోమ్మా. హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఏమండి, హాస్పిటల్ కి తీసుకెళ్దామండి. సరే సావిత్రి. నీకేం కాదు భాగ్యం, కంగారు పడుకు, కొంచెం ఓపిక పట్టు.